వాల్ట్ డిస్నీ అని మీకు తెలుసు అనుకుంటే వినే ఉంటారేమో మరి, లేకపోతే తెలుసుకోండి. వాల్ట్ డిస్నీ అంటే నాకు బాగా ఇష్టం. కార్టూన్ సినిమాలు మొదలైంది ఆయన ద్వారానే ఇనీషియల్గా. 38 ఆస్కార్ అవార్డ్స్ వచ్చిన ఒకే ఒక రికార్డ్ అనమాట. అతను ఒకే ఒక పర్సన్ వాల్ట్ డిస్నీ. ఇప్పుడు డిస్నీ ప్రొడక్షన్స్ ఇప్పుడు ఉన్నాయి కదా, పెద్ద ఆయన వెళ్ళిపోయాడు. ఆయన పేరు నేను పెట్టుకున్నా. నా బెడ్రూమ్లో నా తల పక్కన ఒక ఫ్రేమ్లో 2 పెట్టుకొని ఉంటారు, 2 ఫోటోలు. ఒకటి వాల్ట్ డిస్నీది, రెండోది ఆల్బర్ట్ ఐన్స్టీన్ది. అతను నాకు ఒక స్ఫూర్తి. అది తర్వాత అవసరం వచ్చినట్టు చెప్తాను. ఇద్దరు గ్రేట్ పీపులే, లెజెండ్స్ కూడా. నెక్స్ట్ కాలేజీ ఎదుర్కొంటా అందరికీ తెలిసిన ఒక చాలా ఇంపార్టెంట్ అయిన పర్సన్ పేరున సినిమాలు కూడా వచ్చాయి. ప్యారయ్య హోటల్ కాలేజీ ఎదుర్కొంటా కొంచెం అవతల ఉండేది. ఆ ప్యారయ్య హోటల్ స్పెషాలిటీ ఏంటంటే మద్రాస్ టు కలకట్ట వెళ్ళి హైవే మాది, మా చోరలో మేము ఉండేది. ఆ లారీ వాళ్ళు ఇటొక కిలోమీటర్ ఇటొక కిలోమీటరు పార్క్ చేసి అక్కడికి వచ్చి భోజనం చేసేవాళ్ళు. ఆ భోజనం ఎంత గొప్పగా ఉంటుందంటే, రెండోది ఏంటంటే అసలు హాస్పిటాలిటీ అంటాం కదా, బతిలాడు మరి ఆ కూర వేసి ఈ కూర వేసి ఆవకాయ పచ్చడి వేసి నెయ్యి వేసి ఇస్తళ్ళలో వేసి అన్ని రకాల అది అయిన తర్వాత చివరిలో ఇంత దీంట్లో మూకుడులో అంటే మట్టిదంతా చేస్తారు. దాంట్లో గడ్డ పెరుగుని తోడుపెట్టి తీసుకొచ్చి వద్దంటరా కొంచెం వేసేసి చాలా ఇష్టంగా చాలా ఇదిగా భోజనం చేసి ఆయనకి అన్నదాత సుఖీభవ అని వెళ్ళేవాడు అనమాట. అదొకటి చాలా ఫేమస్. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫర్దర్గా మేము ఎస్ఆర్ఆర్ కాలేజీ పక్కన ఉన్న ఇంట్లోంచి మా చుట్టాలున్న స్ట్రీట్ ఒకటి ఉందన్నాను కదా, జమీందార్ స్ట్రీట్ అని. ఆ స్ట్రీట్లోనే మా అంకుల్స్ వాళ్ళ ఇంటి ఎదురుకుంటానే మేము ఇల్లు కట్టుకున్నాం తర్వాత, జమీందార్ స్ట్రీట్. దట్ ఈజ్ వెరీ నెక్స్ట్ టు ప్యారయ్య హోటల్ అనమాట.